నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారితో మనం చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలైతేనే నాకు ఓటేయండి, అప్పుడే మీ ముందుకు వస్తానని చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు సార్ ఆయన ప్రజల ముందుకు? అంటే మీకు ఫజల్ గారు మ్యాటర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు సుదీర్ఘమైన పాదయాత్ర చేసాడు. అవును. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. 100, 600, 700 హామీలు ఇచ్చాడు ఆయన. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు ఇచ్చాడు అనుకోండి. మీ ఊళ్ళో ఏదైనా చిన్న సమస్య ఉందనుకోండి. ఆ సమస్యను అడ్రస్ చేసి అది ఇమీడియట్ గా 6 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, రాగానే చేసేస్తామని చెప్పి. అవును. అందులో ప్రధానమైనవి ఏంటంటే సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, రైల్వే జోను ఇలాంటివి అన్నమాట. ప్రధానమైనవి దాదాపు 60-70 చెప్పాడు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయటం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇలాగా విద్యార్థులు డిఎస్సీలు. మంచినీటి సరఫరా కూడా ఆయా గ్రామ ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందిస్తానని కూడా చెప్పాడు ఆయన. కాలువల పక్కన మీకు అవన్నీ చిన్న చిన్నవి మళ్ళీ ఆయన దృష్టిలో అవన్నీ నెగ్లిజిబుల్ అన్నమాట. చిన్న చిన్నవి ఎవరు ఏం చెప్తే కాగితం మీద రాసిస్తారు కదా మీటింగ్ లో. అప్పుడు అవన్నీ చెప్పేస్తారు. స్థానిక సమస్యలు ఏది వదలలేదు. ఆ క్రమంలో ఎవరన్నా ఆరోగ్యం బాగోలేదనో, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, లేకపోతే నిస్సహాయులు ఎవరన్నా వెళ్ళారు అనుకోండి, ఏం చెప్పేవాడంటే, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాల్వ్ చేస్తాను, అప్పుడు దాకా తూర్పు తిరిగి దండం పెట్టమని. అంటే ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఏదో నడువిరిగిపోయి వస్తాడు. వాళ్ళు రూపాయి చేతిలో పెడితే అదొక ఆనందం. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు గారు, లోకేష్, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చోటు కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు చేయగలిగిన సాయం చేస్తారు. తర్వాత ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయానికి ప్రయత్నం చేస్తారు. ఇతను అలా కాదు. ఇతను జేబులోంచి పావలా కాసు తీసుకోవడానికి ఇష్టపడ్డాం. ఎవరికైనా ఏదన్నా అన్ని ఉచిత హామీలే. ఏదైనా ఊరు పసుపు, ఊరు కుంకంతో పేరంటం చేద్దామని చూస్తాడు అతను బుద్ధి. ఎందుకంటే ఎంటర్ ది డ్రాగన్, లోపల రావటమే కానీ బయటకు వదలటం ఉండదు డబ్బు. వాళ్ళ మోడస్ ఆపరండి అది, వాళ్ళ విధానం అది. అవును. అంటే పబ్లిక్ ఇవన్నీ లెక్కలో తీసుకుంటారు కదా సార్. హామీలు అనేవి చాలా లెక్కలోకి వస్తాయి కదా. లెక్కలోకి వస్తాయండి. అతను ఏమనుకుంటున్నా అంటే అవన్నీ లెక్కలో రావు. అమాయకులు, ప్రజల పట్ల చులకన భావం ఉంది అతనికి. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు దొబ్బేసినా, ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా కానీ నన్ను గెలిపించారంటే ఖచ్చితంగా ప్రజల మీద చులకన భావం వస్తుంది. అదే చులకన భావంతో ఉన్నాడు ఆయన. తర్వాత మరి ఆయన ఒక ఛాన్స్ అన్నాడు, అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అన్నాడు. ఇలా రకరకాలన్నీ చెప్పి ఏడుపు మొహం వేసుకుని అడిగిపోడు. సాధారణంగా ఏడుపు మొహం వేసుకుని ఎవరిని అడిగితే జాలి పడతారు కదా ప్రజలు. ఒకసారి అనగానే ఏదో ఒకసారి ఓట్లు వేసారు. చేసిన తర్వాత ఇంకా అధికారం వచ్చింది, పెత్తనం వచ్చింది. దాంతో పాటు సంపద డేలైట్ రాబరీ, పట్టపగలతో ఇప్పుడు చేస్తున్నారు. ఇక ఒకటి కాదు, ఏ మార్గంలో డబ్బులు వస్తాయో ఆ మార్గంలో కొట్టేస్తున్నారు. ఇప్పుడు మరి హామీలు నెరవేర్చినప్పుడు అతను సంక్షేమం చేస్తున్నానని అనుకుంటున్నాడు అతను. అంటే నవరత్నాల పేరుతో సంక్షేమం చేస్తున్నాను అనుకుంటున్నాడు. అసలు సంక్షేమం, ఈ పథకాలు, డబ్బులు నేరుగా ఇవ్వటం అనేటువంటిది ఈయనతోటే మొదలవలేదు, ఈయనతోటి ఆఖరు కాదు. గతంలో ఉన్నాయి పథకాలు, సంక్షేమం ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు బాబు సొమ్ము ఏమి పట్టుకొచ్చి ఎవరండి. ప్రజలు కూడా తెలుసు, పూర్తిగా తెలుసు. ఈయన రూపాయి ఎక్కువ ఇచ్చాడంటే రూపాయి ఎక్కువ పిండేస్తున్నట్టు లెక్క ప్రజల దగ్గర. అవును, అంతే కదా. ఆయన ఏమన్నా పథకాలు ఇచ్చిన డబ్బులు వేసానని చెప్తున్నాడు. ఇన్ని కోట్లు డబ్బులు వేసాను, 2 లక్షల కోట్లు మీకు డబ్బులు వేసాను అన్నాడు. 2,80,000 కోట్లు డబ్బులు వేసాను మీకు అన్నాడు. నీ బాబు సొమ్ము ఏమైనా ఇచ్చావా? ఫస్ట్ స్ట్రైట్కి వచ్చింది. అవును. నీ ఇడుపులపాయ కానీ, నీ లోటస్ పాండ్ కానీ, బెంగళూరులో భవంతులు కానీ అమ్మేసి ఇస్తే చెప్పు. నువ్వు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చావు, అది నువ్వు తల్లి కూడట్టడం ఊరికి ఉపకారం ఎలాగవుద్ది? అవును. ఆ మాత్రం ఎవరైనా ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు 200, వాళ్ళ బాబు 200 ఇచ్చాడు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు 1000 చేసాడు, తర్వాత 2000 చేసాడు. నువ్వు దాన్ని 3000 చేసి రేపు వాళ్ళు 4000 చేస్తున్నారు.
ఇందులో నీ గొప్పే ఉంది. అవును. తర్వాత చంద్రబాబు గారి తర్వాత ఎవడన్నా 5,000 ఇస్తాడు. దాని గురించి పెద్ద ఇప్పుడు కాలాన్ని బట్టి అప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్‌ని బట్టి జీతాలు ఎలా పెరుగుతాయి, అలాగే ఇవి సంక్షేమ పథకాలు కూడా వాటిలో లబ్ధిదారులకి కొంత నగదు చేరుతా ఉంటది, పెరుగుతా ఉంటాయి. అసలు ఈ అవును. నగదు బదిలీ అనేటువంటి కార్యక్రమం మొదలెట్టిందే లోకేష్ 2009లో. అవును. ఈయనేం కొత్తగా కనిపెట్టిందేం గాదు. కాబట్టి ఆయన నా వల్ల మేలు పొందితే మీరు ఓటేయండి అంటే డెఫినిట్‌గా ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ వల్ల ఏమీ మేలు జరగలేదు సరికదా! దోల తీరిపోయింది. కనీసం పేడ కూడా మిగలలేదని అందరికి అర్థమైందంట. అందుకనే ఆయన మీద అంత వ్యతిరేకత. అచ్చా! దానికి తోడు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. అవును. అనిశ్చితి పరిస్థితి ఉంది. అందరికీ బతుకు మీద భయమొచ్చేసింది. ఈ ఇంట్లో నుంచి బయటకొచ్చి మళ్ళీ లోపలికొత్తాడన్న ధైర్యం లేదు. అవును. ఆడపిల్లలకి రక్షణ లేదు. దిశా చట్టం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అన్నీ హమ్మక్. ఊరికే ఉట్టి మాటలయన్నీని. అది చట్టం అవ్వకుండానే ఊరికే ఆడు ప్రచారంలో మాత్రం ముందున్నాడు అందరికన్నా. అవును. వీళ్ళు ఏ తప్పులు చేసినా ఎదటోళ్ళ మీద బురద పూయడానికి మాత్రం నంబర్ 1 ఫస్ట్ ఉంటారు. సార్ ఆ చట్టం ఉన్నా కనీసం షర్మిలను కూడా కాపాడలేకపోయింది కదా ట్రోలింగ్ చేయడంలో. ఏవండీ? షర్మిలను కూడా కాపాడలేకపోయింది కదా దిశ చట్టం. షర్మిలని విపరీతంగా ట్రోల్ చేశారు కదా ఏపీలో. ఆ చట్టం ఉంటే గదా! అవును. కాపాడతానికి. అవును. అంటే ఏపీలో ఆ చట్టం ఎలా అమలవుతుంది అనడానికి ఆమెనే ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? అసలు చట్టం అమలవ్వడానికి ఆ చట్టం ఉంటే గదండీ! అవును. ఊరికే పోలీస్ స్టేషన్ పెట్టాడు. ఆ దిశ యాప్ ఆ పేర్లున్నాయంతే. హ్మ్. హ్మ్. పోలీస్ స్టేషన్ చట్టం అయితే లేదు. ఓకే. ఇప్పుడు ఆ మాటకొస్తే దాచేపల్లిలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక మానభంగం హత్య జరిగింది. ఒక అమ్మాయిని చంపేశారు. హ్మ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిత్తశుద్ధి అంటారు దీన్ని. అంటే అవును. మనస్ఫూర్తిగా నువ్వు చేయాలనుకుంటే, ఇలాంటి ఆటిలిని అరికట్టాలనుకుంటే ఎలాగా ఏ విధానం అవలంబించాలనేటువంటి చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలతను. అవును. చంద్రబాబు గారు ఏం చెప్పాడంటే, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి అదే ఆఖరి రోజని చెప్పాడు. హ్మ్. పోలీసులు జల్లెడేసేసారు. హ్మ్. వేటాడేస్తే ఆ ముద్దాయి ఉరి తీసేసుకున్నాడు. ఓకే. ఆ నిందితుడు. ఓకే. అంత కఠినంగా నువ్వు చట్టమే ఉండక్కర్లేదు. పాలకుడు కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి విషయాల్లో నువ్వు హ్మ్. చట్టం హ్మ్. చేయాల్సిన అవసరం నీకు చిత్తశుద్ధి ఉండాల. హ్మ్. అసలు ఇప్పుడు ప్రజల దగ్గరికెళ్తున్నాడండి. ఆయన ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అసలు ఏమైనా అవగాహన ఉందా? విద్యార్థుల దగ్గరికెళ్ళి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. విద్యార్థులతో సమావేశమై. హ్మ్. ఇంకో సమావేశంలో నా మీద ఈ దుష్ట చతుష్టయం అంటాడు. హ్మ్. వార్తాపత్రికలు నీకు ఏ రకంగా ప్రత్యర్థులయ్యా? అవును. పత్రికలనేటువంటివి ప్రభుత్వాలు చేసి తప్పులు ఎత్తి చూపుతారు. దానికి అవును. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే సరిదిద్దుకోవాలి. నువ్వు తప్పు హ్మ్. చేయకపోతే ఇలా మేము తప్పు చేయకపోయినా మా మీద బురద జల్లుతారు. నువ్వు కూడా నీ పత్రిక ఉంది కదా! దాని ద్వారా చెప్పుకోవాలా. సరే ఇప్పుడు కనీసం, కనీసం 15% హామీలు కూడా అమలు కాలేదు. దీని ప్రభావం పబ్లిక్‌లో ఉండదా? పక్కా ఉంటుంది గదా! అలా కాదండి. సీపీఎస్ రద్దు చేత్తన్నాడు ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి. చేసాడా? అవును. చేయలేదు. ఆళ్ళకి బుద్ధి లేదా? తెలీదా ఆళ్ళకి? ఆళ్ళకి బుర్ర ఉంది కదా! అవును. సీపీఎస్ రద్దు చేసాడో, రద్దు చేయలేదో ఆళ్ళకి తెలీదా? అవును. ఆ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి తెలుస్తది కదండీ! అవును. ఆ గత ప్రభుత్వం హయాంలో ఒకటో తారీఖు జీతాలంది. ఏదన్నా పండగ, పబ్బం వత్తే 29, 30 తారీఖున పడిపోయేయి. ఆళ్ళకి సోయి ఉండదా? స్పృహ ఉండదా? ఆళ్ళకి తెలీదా? ఆ మాత్రం తెలుసుకోలేరాళ్ళు? అవును. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల్ని వేరే ప్రభుత్వ బోధనేతర దానికి ఉపయోగించుకున్నా గాని వాళ్ళ గౌరవం ఉండేది. పద్ధతి ఉండేది. ఇప్పుడు పోలీసుల్ని కాపలా పెట్టు. అర్ధరాత్రి ఇంటికెళ్ళి ఆళ్ళని ప్రాసిక్యూట్ చేత్తన్నారు. ఆళ్ళకి తెలీదా? బాత్రూమ్‌లకెళ్ళి ఫోటోలు తీయమంటున్నావు. బాత్రూమ్ కడిగిస్తున్నావు ఓ రకంగా చెప్పాలంటే. వైన్ షాపుల హ్మ్. ముందు కాపలా పెట్టావు. వాళ్ళ గౌరవానికి భంగం కలదు. ఆళ్ళకి తెలీదా? ఆళ్ళకి స్పృహ లేదా? వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుందో. గత ప్రభుత్వం ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో తెలుసా? అంటే అవును. ఉద్యోగులు, ఉపాధ్యాయులకి దగ్గర క్లారిటీ ఉంది. హ్మ్. ఈడు బూచోడొచ్చాడురా బాబు! మనకి అరాచకవాదొచ్చాడు అని యెస్. ఆళ్ళకి అర్థమైంది కదా! అవును. 2 దళిత సమాజం, మైనారిటీలు. దళిత సమాజం మొత్తం ఏకమొత్తంగా ఇతను రావాలి, కావాలనుకున్నారు. హ్మ్. వాడు ఎస్సీ, ఎస్టీ నిధులు ఏం చేసాడండి? దుర్వినియోగం చేసాడా లేదా? అవును. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమైనియి? హ్మ్. అంబేద్కర్ విద్య ఏమైంది? విదేశీ విద్య ఏమైంది? అవును. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఏం చేసాడు? ఆంపట్టు చేసేసాడు. వాడు అవును. కుర్చీ బల్లలు కూడా లేకుండా చేయడు కార్పొరేషన్‌లకి. అవును. పైగా వాళ్ళ మీద అరాచకం, దాడులు. డాక్టర్ సుధాకర్, లలితారాణి, నందం సుబ్బయ్య,
ఉమ్, తర్వాత చంద్రయ్య, ఇలా వీళ్ళందరి మీద దాడులు చేయడు, రైతులకు బేడీలు వేసాడు, దళిత రైతులకి. దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు పెట్టాడు. దళిత రాజధాని మూడు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతి రాజధానిని ఆగమాగం చేసాడు, సర్వనాశనం చేసాడు. ఉమ్, అక్కడ ఒక్క అడుగు నేల ఉన్న దళితుడు కూడా ఒక సంపన్నుడు అయ్యేవాడు. నువ్వు ఆ అవకాశాన్ని పాడు చేసావు కదా, ఉమ్, దళితుల రాజధానిని పాడు చేసావు కదా నువ్వు. ఉమ్, అంబేద్కర్ స్మృతి వనం ఏం చేసావు? బ్రహ్మాండంగా నిర్మించి తలపెట్టిన దాన్ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టావు. అవును, కనీసం 100 కార్లు వస్తే అక్కడ పార్కింగ్ ఉండదు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అదే ఇక్కడ అమరావతిలో పైగా బౌద్ధ మతం అవలంబించాడు అంబేద్కర్ గారు. బౌద్ధం వెలసిల్లిన ప్రదేశం, బౌద్ధులు బ- నడయాడిన నేల. అవును. అమరావతి అంటేనే అవును బుద్ధుడికి సంబంధించింది. అంబేద్కర్ స్మృతి వనం గొప్పగా బ్రహ్మాండంగా అదొక అద్భుతం అయిపోయింది ఈ ప్రపంచంలో. అటువంటి ప్లేస్ నువ్వు పాడు చేసావు. అంబేద్కర్ నువ్వేం గౌరవం ఇచ్చావు? నువ్వు అక్కడ కూడా కులం చూసి ఎవరన్నా విజయవాడలో పెడితే అడ్డుకుంటే దాన్ని వివాదం చేసి చిచ్చు పెట్టడానికి చూసావు. అవును, ఇవన్నీ గమనించరా? దళితులు గమనించరా? మైనారిటీలు ఏదైతే కోరుకోరో అది నువ్వు చేసావు. బీజేపీతో అంటకాకున్నావు. తిరిగి ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాదన్నావు. ఏనాడన్నా బీజేపీ టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ గత 2014 నుంచి 19 కానీ మైనారిటీల మీద దాడులు జరిగినాయా? నిష్పావదంతం ఏంటి? అవును, అక్కడ నంద్యాలలో, కర్నూలు జిల్లా నంద్యాలలో ఏం జరిగింది? అబ్దుల్ హక్ గురించి అబ్దుల్ సలాం ఏం జరిగింది పరిస్థితి? కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దారుణం అయితే. ఇవి మచ్చుకు కొన్నండి. అవును, ఇలాంటి మనకి వెలుగులోకి రాని అనేకం పంచాయతీలకి సెటిల్ అయిపోయి చాలా ఉన్నాయి. ఓకే, దళితులకి శిరోమణనం చేయించాడు. డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఒక కుర్రోడిని కొట్టి చంపారు హెల్మెట్ లేదని. ఒక దళిత డ్రైవర్ ని, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని కొట్టి చంపి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఇంతకన్నా దారుణం ఉంటది ఏదన్నా? అవును, వాళ్ళందరికీ ఇతను చాలా గొప్పవాడు అని అనుకుంటారా? ఇక్కడ ఇలాగా ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అవును, ఇతని మీద నమ్మకం పెట్టుకుని మన మనిషి ఇతను అనుకున్న వాళ్ళకి వెనుపోటు పచ్చల పిడిబాగు, మామూలు బాగు కాదు అది. వెలికలు తిరిగిన పచ్చల పిడిబాగు ఇచ్చాడు వెనులో. అవును, మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏడుపు మోహం కాదు, దీనమోహం కాదు, ఏ మోహం పెట్టుకొచ్చినా ఓటాడు, ఏ మోహం పెట్టుకొచ్చినా అడుగుతాడు అన్నారు. ఏ మోహం పెట్టుకొచ్చినా చేతలు బాగుంటారు. ఓకే, అసలు ఎలా నమ్ముతారండి? ఎంతసేపు ఏడ్రా ఏడుపు గోల, నీ గోలేడ్రా అంటారు. అవును, ఇప్పుడు అతను ఏమాడు మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడు. చేసాడా? లేదు. పైగా ఆ మద్యం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు. పేగులు పుల్లడిపోయి చిల్లులు పడిపోయినాయండి. నాణ్యత లేని నాసి రకం మద్యం అమ్ముతున్నాడు. సొంత బ్రాండ్లు వేసి ఇంట్లో వండేస్తున్నారు, సాంబార్ రసం వండినట్టు. పైగా దానికి రకరకాల పౌడర్లు తెప్పిస్తున్నారు. ఈ డ్రగ్స్ వచ్చినాయని దానికే అంటున్నారు. అది మరి ఎంతవరకు నిజమో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక ఫ్రీగా వచ్చింది గత ప్రభుత్వంలో. నువ్వు వచ్చే దాన్ని రద్దు చేసి ఇసుక అందకుండా చేసావు కొన్నాళ్ళం. తర్వాత బంగారానికన్నా ధర పెంచావు. నదీ గర్భాన్ని తొలిచేసి పర్యావరణానికి ముప్పు, ప్రజా జీవితానికి ముప్పు. వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బకొట్టేసావు నువ్వు. ఇసుక మీద ఆధారపడిన అసంఘటిత కార్మిక రంగం, భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది ఈ దెబ్బకి. మరి మీరు పలానా దాంట్లో ఇతని వల్ల మేలు జరిగిందని చెప్పండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు దాకానే. అవును, గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీకి 30 లక్షలు తేడా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎంతమంది దూరం అయి ఉంటారు ఇతనికి? గత ప్రభుత్వం 22 లక్షల టిట్కో ఇళ్ళు శాంక్షన్ చేసింది. 6 లక్షల ఇళ్ళు రెడీ టు ఆక్యుపై, 4 లక్షల ఇళ్ళు 3 వంతులు పూర్తయినాయి, 2 లక్షల ఇళ్ళు సగం పూర్తయినాయి. ఈ ఎన్నాటిని నువ్వు ఒక్క ఇల్లు కూడా అప్పచెప్పలేదు. ఎందుకు అప్పచెప్పలేదు? నీదేం పోయింది? పైగా అట్లా రంగులు వేసుకున్నావు. అప్పుడు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, లోన్ కట్టకలేదు అన్నావు. అప్పుడు అందరూ ఎగబడి నీకు ఓటేసి ఉంటారు. అందరూ 60-70% మంది. నువ్వు వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు కదా, వాళ్ళు తీసుకున్న లోన్ డబ్బు కట్టాల్సి వస్తుంది. వీళ్ళందరూ నీ వెనకాల ఉంటారా సిగ్గు లేకుండానే?
అవును. నీకు ఎవరు సిగ్గు ఉంటారు? లేదు. నీకు సిగ్గు లేదు ఓటు అడుగుతానికి. కానీ వాళ్ళకి ఉంది కదా సిగ్గు. ఉంది. అది తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇతన్నే ఆచూకీ అడ్రస్ లాగా ఆనవాళ్ళు లేకుండా చేస్తారు రేపు. ప్రజలు వెయిటింగ్ అండి. మీకు విజయ్ సినిమాలో అంటాడు వెయిటింగ్ అని. వాళ్ళందరూ వెయిటింగ్. ఓకే. వాళ్ళు సార్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పేసి. ఓకే. సార్ ఇప్పుడు ఈయన ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నాడు. ఫోన్ చేసి అందరికీ వాయిస్ మెసేజ్ పెడుతున్నారు. చేస్తారండి. ఇప్పుడు ఎన్నికలన్న తర్వాత వాళ్ళు తప్పులు చేసిన మేము తప్పు చేయలేదు మేము శుద్ధ పూసలం. హ్మ్. మీకేదో పాట కూడా వస్తుంది సోషల్ మీడియా సాంప్రదాయని, శుద్ధ పీసని, సుప్పిని, పిప్పిని అంటాను ఏదో వస్తుంది చూడండి. అలాగా ఇతను చాలా యాక్ట్ చేస్తాడు. హ్మ్. హ్మ్. ఆ మొఖం చూస్తే అబ్బాయి ఇంత అమాయకుడురా బాబు ఇతను ఎంత మంచోడురా బాబు అనుకునేలాగా మాట్లాడతాడు. మొఖం బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. వాళ్ళ బాబాయిని చంపేసి గొడ్డలిచ్చుకుని నరికించేసి గుండుపోటు అని చెప్పినప్పుడు వీళ్ళ మొఖాలు చూడండి. ఏ ఆస్కార్ అవార్డు పొందిన నటుడు వీళ్ళ ముందు దిగదూడిపోయారు. అవును. ఆ విజయసాయి రెడ్డి అన్నా, అవినాష్ రెడ్డి అన్నా, ఈయనన్నా ఏ రేంజ్ లో మాట్లాడారు. పైగా ఆ రక్తంతో తడిసిన చేతులు చంద్రబాబు నాయుడు గారు గొడ్డలో దుడిచారు వీళ్ళు. అవును. ఎన్నికల ప్రచారం చేయడానికి నాకు ఎవరు లేరు. టీడీపీకి సినిమా యాక్టర్లున్నారు. నేను ఒక్కడినే ఉన్నాను అని పబ్లిక్ అవునండి. ఇప్పుడు ఈయనకి ఎవరు లేరు. ఎవరు ఎంచుకుంటారో నువ్వు చేసిన పనులకి. నీ అవును. వెనకాల ఎందుకుంటారో గత ఎన్నికల్లో అంటే నీకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడో, గవర్నర్ నరసింహన్ ఉన్నాడో, కేసీఆర్ ఉన్నాడో, మోడీ గారు ఉన్నాడో, విశ్రాంత అధికారులున్నారు, మాజీ జడ్జీలున్నారు, కుల సంఘాలున్నాయి, ప్రజా సంఘాలున్నాయి అందరూ వచ్చారు. రకరకాల కారణాలతోటి. పైగా మీకు దొంగోట్లున్నాయి, అబద్దాలాడారు, రమణ దీక్షితులున్నాడు. హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ మీకు సాయం అయ్యవయ్యారు. కృష్ణారావు ఉన్నాడు సిగ్గు ఎగ్గు లేనోడు. ఇలాంటి వాళ్ళందరూ స్వామీజీ సాయం చేశారు నీకు. అదే విశాఖపట్నం స్వామీజీ గూడా ఉన్నారు. స్వరూపానంద అప్పుడు. ఇత్తడి పాల తపేళ ఇంక దాని గురించి మాట్లాడకుండా అనవసరమా. అచ్చా! ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ సాయం చేయరు. ఇప్పుడు నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. నువ్వే నీతో స్వయం కృతం. కేసీఆర్ నీతో చేరిన పాప నీ దరిద్రం అతనికి అంటుకుంది. అతను ఇంటికెళ్ళి కూర్చున్నాడు. హుహు. అతను కూడా అడ్రస్ లేకుండా పోతున్నాడు. మోడీ గారు ప్లేట్ మార్చేసాడు. ఎన్డీఏ కింద ఆ కూటమి ఏర్పడిపోయింది. హ్మ్. అరుణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఛీ అంటారని వాళ్ళు నోరు మూసుకున్నారు. హ్మ్. నీ తరపున మాట్లాడితే ఛీ అంటున్నారు అందరూను. హ్మ్. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. హ్మ్. నిజమే నీ వెనకాల ఎవరు లేరా? ఎందుకుంటారు? నువ్వు వక్రం. నీ బుద్ధి వక్రం కాబట్టి నీ వెనకాల ఎవడు ఉండడు. హ్మ్. అహంకారివి నువ్వు. పెత్తనం కావాలి నీకు డబ్బు కావాలి. అత్యంత అవినీతిపరుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు. కాబట్టి నీ వెనకాల ఎవడో ఉండడు. ఓకే.